అంగన్వాడీల సమ్మె చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. 7 రోజులుగా కొనసాగుతున్న సమ్మెకు ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా 3 సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింపచేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. 7 రోజులుగా కొనసాగుతున్నటువంటి అంగన్వాడీల సమ్మె పరిష్కార దిశగా అయితే మాత్రం కొంత సూచన కనిపిస్తోంది. కొంత ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీస్ అధికారులు వీళ్ళందరూ చెప్పిన దాని మీదట మాత్రం ప్రధానంగా 3 డిమాండ్ల మీదే ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణ కన్నా 1000 రూపాయల జీతం ఎక్కువ ఇవ్వటం, అదేవిధంగా మట్టి ఖర్చులకు ఇవ్వటం, దీనికి సంబంధించినటువంటి ప్రధాన ఎజెండాగా మాత్రమే అంగన్వాడీలు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. గత 6 రోజులుగా కూడా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించారు. దాదాపు 1,05,000 మంది విధులు బహిష్కరించి తమకు సంబంధించినటువంటి అంగన్వాడీలను వదిలి రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అదేవిధంగా అంగన్వాడీలకి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికి 4-5 సార్లుగా చర్చలు విఫలమయ్యాయి. అయితే ప్రభుత్వం మాత్రం ప్రధానంగా 3 డిమాండ్ల పరిష్కారానికి మాత్రం ముందుకొచ్చే సూచనలు అయితే మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. తెలంగాణ కన్నా 1,000 రూపాయలు మాత్రం ఎక్కువ జీతం ఇచ్చే దిశగా మాత్రం ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించాలని ఆ దిశగానే చూస్తోంది. మీరు చెప్పండి, మీరు అడుగుతున్న 26,000 డిమాండ్కి ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించేది లేదనేది వాస్తవం. కానీ తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి అని ఒక యోచన చేస్తోంది. దీనికి మీరేమంటారు? దానికి మేము ఏకీభవిస్తామండి. తెలంగాణ ప్రభుత్వంతో మేము పాదయాత్రలో మాకు హామీ ఇచ్చిన ప్రకారంగానే మేము తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు కావాలని చెప్పేసి ఈరోజు మేము కోరుకుంటున్నాం. మేము డిమాండ్ 26,000 చేసాం. కానీ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు ఎలాగా మాకు మాట ఇచ్చారో సీఎం గారు ఈ రోజు కూడా మేము అదే కోరుతున్నామండి. అంతకుమించి మేమేం అడగట్లేదు. అలాగే మాకు 7 నెలల నుంచి బకాయిలు ఉన్నాయి కాబట్టి ఆ బకాయిలు చెల్లించమని చెప్పేసి అడుగుతున్నాము. అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని చెప్పేసి అడుగుతున్నాము. మా డిమాండ్లో అదొక భాగంగా 5 లక్షలు సుప్రీంకోర్టు ఇదంతా కూడా మీరు ఏదైతే చెప్తున్నారో ఇదంతా కాకోకుండా ప్రధానంగా ప్రభుత్వం 3 డిమాండ్లు తీసుకుంది. ఏది? 1,000 రూపాయలు పెంచటం తెలంగాణ కన్నా ముందు, అదేవిధంగా మీరు ఎవరైతే అంగన్వాడీల్లో పనిచేస్తారో వాళ్ళు చనిపోయినప్పుడు మీరు మట్టి ఖర్చులు ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అదేవిధంగా మీ అంగన్వాడీస్ అంతా కూడా రిటైర్ అయిన తర్వాత మీరు కొంత ఏదో ఒక గ్రాట్యుటీ కోరుకుంటున్నారు. ఈ 3 సమస్యల మీదే ప్రధానంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ 3 సమస్యలు గనక పరిష్కరిస్తే మీరు సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మాకు ఈ 3 సమస్యల్ని ప్రభుత్వము చర్చలు జరిపి మాకు సమ్మె నుంచి మేము వెళ్ళిపోవడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. చర్చలు జరిపి మాకు ఇవ్వాల్సిన ప్రకారం ఈ 3 పరిష్కారం చేస్తే మేము సమ్మెను మా విరమణ చేసుకొని మేము అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మనకున్నటువంటి అంగన్వాడీకి సంబంధించినటువంటి మేడం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రధానమైనటువంటి 3 డిమాండ్ల పరిష్కారానికి మాత్రం ప్రభుత్వం యోచిస్తోంది. కొంత మంత్రివర్గ సహచరులు కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ అంగన్వాడీలకి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో, ఆందోళన ఏదైతే ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మాత్రం పక్కాగా యోచిస్తోంది. 3 సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఒక యోచన చేస్తోంది. ఒకటి ప్రధానంగా తెలంగాణ కంటే 1,000 రూపాయల జీతం ఎక్కువ ఇవ్వటం, అదేవిధంగా అంగన్వాడీలు రిటైర్ అయిన తర్వాత గ్రాట్యుటీని ఇవ్వటం. అది 3వ సమస్య. ప్రధానంగా ఒకవేళ అంగన్వాడీలు ఎవరైనా చనిపోతే వాళ్ళు చనిపోయినప్పుడు మట్టి ఖర్చులకి కొంత మొత్తంలో డబ్బు ఇవ్వాలి అని ఈ 3 ప్రధాన డిమాండ్ల దిశగా ప్రభుత్వం అయితే చర్చలకు మళ్ళా పిలిచే అవకాశం కనపడుతుంది. ఈరోజు మరికొద్దిసేపట్లోనే అంగన్వాడీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో ప్రభుత్వం చర్చలు జరగబోతోంది. కెమెరామెన్ కిరణ్తో దామోదర్, BRK న్యూస్, విజయవాడ.